పైకి వచ్చే లక్షణం ఒకట్లేదు. రాత్రి 2ంటికి పడుకోవడం, పొద్దున్నే 10ంటికి లేవడం. కాస్త తెల్లారి గట్టన లేచేడిస్తే బాగుపడతాడు. తెల్లారగట్ల కోడిగోళ్ళు వేస్తుంది. ఏం బాగుపడింది? చికెన్ వండుకుని తినేస్తున్నారు. అంటే ఏమిట్రా నీ ఉద్దేశం? నానా, నీలాగా మిడిల్ క్లాస్ లైఫ్ నా వల్ల కాదు. కోటితే ఒకటే దెబ్బ, లైఫ్ మొత్తం సెటిల్ అయిపోవాలి. నీలాగా సూపర్ మార్కెట్ క్లియరెన్స్ ఏలో కొట్టేసుకోవడాలు, థియేటర్ క్యూలో దొల్లేటాలు నా వల్ల కాదు. నేను సినిమాకి వెళ్తే రో ఖాళీ ఉండాలి. అయితే ఓ పని చేయరా, మంచి గూండాగా తయారవు. ఒక రోజు ఏం కర్మ, హాల్ మొత్తం ఖాళీగా ఉంటుంది. డబ్బు సంపాదించడం అంత ఈజీ అనుకుంటున్నావా? డబ్బు సంపాదించడం పెద్ద గొప్ప విషయం కాదు. ఎవడది? ఛాలెంజ్ లో చిరంజీవి నాన్న. వాల్యూమ్ కొంచెం తగ్గించాడు. ఎట్టి సినిమా సంపాదించడం అంటే రూపాయి 2 సంపాదించడం కాదు. 5 సంవత్సరాల్లో 50 లక్షలు సంపాదిస్తాను. అంత ఓపిక నాకు లేదు. ఓ 10,000 ఓ 2 గంటల్లో 1,00,000 చేసి చూపిస్తా. 2 గంటల్లోనా? నా 4 నెలల జీతం రాది. 120 రోజులు పడుతుంది. నువ్వు 120 నిమిషాల్లో తెచ్చేస్తావా? 10,000. నేను అడిగితే 100 కూడా ఇవ్వవు. నువ్వు ఊరుకోవే. ఆడు సంపాదించడానికి అడుగుతున్నాడు, నీలా ఖర్చు పెట్టడానికి కాదు. ఎరా ఇంటర్వ్యూకా? ఎంత ఇస్తారు? వస్తే 25,000. 1,00,000 రూపాయలు సంపాదించడానికి ఎన్నాడు పడుతుంది? 4 నెలలు. 2 గంటల్లో 1,00,000 వస్తే ఏమవుతుంది? ప్రాబ్లమ్స్ వస్తాయనన్నా. గుడ్, వెళ్ళరా. 5,000 ఇచ్చావు కదా, చూడు గంటలో 50,000 చేసి చూపిస్తా. 5,000 ఇచ్చారా? ఇచ్చారు. వాళ్ళు అలాగే ఇస్తారు. తీసుకున్నావు అనుకో, తాటు ఊడిపోద్ది. నా మాటిని అది రిటర్న్ ఇచ్చేసి ఓ 100 రూపాయలు తీసుకుని సాయంత్రం సినిమాకి వెళ్ళి బాగుపడతాం. మధు డార్లింగ్. రవి, నేను ఈ బస్ లో ట్రావెల్ చేయలేకపోతున్నాను. మన పెళ్ళవగానే నాకు స్కూటీ కొనిపెట్టవా ప్లీజ్ రా. సాయంత్రం మ్యాచ్ ఉంది, ఇంటర్వ్యూ మానేసి బెట్టింగ్కి వెళ్తా. స్కూటీ ఏం కర్మ, కారే కొనిస్తాను. బాబు నీకు నమస్కారం. నీకు కావాలంటే నడిచి వెళ్తాను. నువ్వు ఇంటర్వ్యూ చూడు ముందు. Hello friends, how are you? In this video, we will learn about healthy food and unhealthy food. So let's go. We get some healthy food from plants. Those are fruits, vegetables, pulses, grains. We get some healthy food from animals. Those are fish, milk, egg, meat. Unhealthy food is also called junk food. Burger, pizza, biscuits, soft drink, chips, pastry. Healthy food contains important nutrients, proteins and vitamins required for your body. Eating healthy food makes you
healthy, strong, and fit, which improves your immune system and reduces chance of diseases. Junk food. It contains high amount of salt, sugar, oil, and fats. Eating unhealthy food makes you weak, unhealthy, and sick. Junk food is very harmful to our body. Hi, I am Sam. I want to stay fit. So tell me, which food is healthy for me? Fruits, vegetables, milk are healthy for you, Sam. Hi, I am Uncle Ja. I want to stay fit. So tell me, which food is unhealthy for me? Pizza, biscuits, burger are unhealthy for you, Uncle. So we encourage healthy eating habits and must not have junk food more. ఇండియన్ టాయిలెట్ అనేది తడి ప్రదేశము. అంటే ఇక్కడ మనం మన కాళ్ల మీద కూర్చొని టాయిలెట్ ని ఉపయోగిస్తాం. అందుకని కాళ్ల మట్టి దానికి అంటుతుంది. తప్పకుండా మనం కాళ్ళు కడుక్కోవడము అలాగే నీటితో టాయిలెట్ ని కడగటం చేస్తాము. అదే వెస్ట్రన్ టాయిలెట్ లో మనము కుర్చీలో కూర్చున్న విధానంగా కూర్చుంటాము. ఇక్కడ మట్టి అంటే అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ తడి అనేది చేయకూడదు. తడితో ఏమీ శుభ్రం చేయకూడదు. వెస్ట్రన్ టాయిలెట్ పార్ట్స్. ఇది ట్యాంక్, ఇక్కడ ఫ్లష్, ఇది లిడ్, దీనిని సీట్ అంటారు, ఇది బౌల్, అలాగే ఇది హెల్త్ ఫాసెట్, అలాగే ఇక్కడ టాయిలెట్ పేపర్ రోల్. దీన్ని వాడకం గురించి చూస్తే ఇప్పుడు మహిళలు యూరిన్కి వెళ్ళేటప్పుడు దీని మీద కూర్చొని వెళ్ళండి. అలాగే పురుషులు వెళ్ళేటప్పుడు ఈ సీట్ ని పైకి అనుకొని మీరు టాయిలెట్ ని ఉపయోగించండి. ఇది ఉపయోగించిన తర్వాత ఒకవేళ దీని మీద గనక ఏమన్నా యూరిన్ పడితే మీరు మీ ఎడమ చేత్తో ఒక 2 టాయిలెట్ పేపర్ తీసుకొని ఇది క్లీన్ చేసేయండి. ఇది వైప్ చేసి దీనిలో వేసేసి రైట్ హ్యాండ్ తో ఫ్లష్ చేయండి. ఫ్లష్ చేశాక ఈ సీట్ ని మళ్ళా కిందకి ఉంచండి. మీ తర్వాత గనక మహిళలు ఎవరన్నా వెళ్తే టాయిలెట్ కి కొంచెం నీట్ గా ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు ఆడవారు గాని మగవారు గాని టాయిలెట్ కి వెళ్తే ఈ సీట్ మీద కూర్చొని వెళ్ళండి. వెళ్ళినాక మీ టాయిలెట్ అయిపోయాక రైట్ హ్యాండ్ తో కుడి చేత్తో ఫాసెట్ తీసుకొని ఇది లోపలికి పెట్టి మీరు ఎడమ చేత్తో కడుక్కోండి. కడుక్కున్నప్పుడు ఈ చెయ్యి కూడా ఇక్కడే కడుక్కోండి. కడుక్కొని ఈ చుక్కలు ఉన్నాయి కదా, ఇవన్నీ ఇక్కడ పడిపోయే వరకు 1 సెకండ్ ఇట్లా అని తర్వాత హెల్త్ ఫాసెట్ ని తిరిగి దాని స్థానంలో పెట్టండి. ఇప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం, ఎడమ చేతిని ఎక్కడ మీరు టాయిలెట్ వేరే చోట్ల టచ్ చేయకండి సోప్ తో కడుక్కునే వరకు. ఒకవేళ ఇది చేసినప్పుడు మీకు దీని మీద ఏమన్నా నీటి చుక్కలు గాని ఏమన్నా పడినట్టయితే ఒక 2 టాయిలెట్ పేపర్స్ తీసుకొని నీట్ గా దీనిని తుడిచి ఇప్పుడు ఫ్లష్ చేయండి. మీ కుడి చేత్తోనే రైట్ హ్యాండ్ తో ఫ్లష్ చేయండి. ఇప్పుడు సింక్ దగ్గరికి వచ్చి మీ కుడి చేత్తో ట్యాప్ యూజ్ చేయండి. తడుపుకొని కుడి చేత్తోనే సోప్ తీసుకోండి. అలాగే ఒక 20 సెకండ్లు చేతుల్ని శుభ్రంగా కడుక్కోండి. కడుక్కుంటున్నప్పుడు రింగ్స్ ఉన్నా కొంచెం లూజ్ చేసుకొని వాటి కింద కూడా కడగండి. ఈ కడగడం అయిపోయాక ఈ ఎక్స్ట్రా ఉన్న నీళ్ళని ఇక్కడే చిలకరించేసేయండి, లేకపోతే ఇదంతా కింద పడతాయి. ఇప్పుడు టిష్యూ పేపర్ తీసుకొని చేతుల్ని శుభ్రంగా క్లీన్ చేసుకోండి. నాప్కిన్ ఉంటే నాప్కిన్తో చేసుకోండి. మిగిలిన పేపర్తో ఇక్కడ ముఖ్యంగా ట్రైన్లో కానీ ఎయిర్పోర్ట్స్లో కానీ ఫ్లైట్స్లో కానీ క్లీన్ చేసేసి డస్ట్బిన్లో పడేయండి. ఇక్కడ మనం టాయిలెట్ లో చేయకూడని విషయాలు కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా ఒకటి, దీని మీద కూర్చునే ముందు చాలా మంది నీళ్లతో కడగటం చూస్తాం. నీళ్లతో కడగకూడదు. అలాగే టాయిలెట్ అయిపోయాక మీ పాదాలని కూడా ఇక్కడ నీళ్లతో కడుక్కోమాకండి. అలాగే కింద ఒకవేళ చిన్న పిల్లల్ని కొంతమంది కింద కూర్చోబెట్టి టాయిలెట్ కడగటం జరుగుతూ ఉంటుంది. అది కూడా చేయకండి.
టాయిలెట్ మీద కాళ్ళతో కూర్చొని వెళ్ళడం కూడా చేయకూడదు. ఫ్లోర్ మీద మీరు వాడుతున్న పేపర్ కనుక కింద పడిపోతే వెంటనే ఇంకొక పేపర్తో దాన్ని తీసి డస్ట్బిన్లో పడేయండి. మీ ఆరోగ్యం కోసం సెల్ ఫోన్ని బాత్రూంలోకి తీసుకువెళ్ళకండి. ఫోన్ మీద క్రిములు చేరటం ఒకటైతే 5 నుంచి 10 నిమిషాల కన్నా టాయిలెట్ సీట్ మీద కూర్చుంటే క్రింది భాగంలో రక్తనాళాల మీద ఒత్తిడి పెరిగి పైల్స్ రావడం, అలాగే కండరాలు బలహీనపడి తర్వాత మూత్రం లీక్ అవ్వటం లాంటి వేరే సమస్యలు రావచ్చు. ఇక్కడ ముఖ్యంగా ఆడవారికి 2 అంశాలు. ఒకటి, వాళ్ళు వాడిన ప్యాడ్స్ కానీ ఎలా డిస్పోజ్ చేయాలి. మీరు వాడిన ప్యాడ్ ఉంటే దానిని క్లోజ్ చేసేసాక టాయిలెట్ పేపర్ తీసుకోండి. కేవలం ఒక 2 షీట్స్ తీసుకుంటే చాలు. టాయిలెట్ పేపర్ తీసుకున్నాక దీనికి వెనకమాల గమ్ ఉంటుంది కాబట్టి దీన్ని క్లియర్గా ఇలా స్టిక్ చేయండి. స్టిక్ చేసి మళ్ళా దాన్ని ఒక్కసారి ఇట్లా నొక్కితే ఇది స్టిక్ అయిపోతుంది. అయిపోతే ఇది ఇంకా ఓపెన్ అవ్వదు. సో ఇట్లా అన్నా చేయొచ్చు, లేదా దీంతో పాటు మీకు వచ్చిన కవర్ ఉంటే గనక దానిలో పెట్టి మాత్రమే దీన్ని డిస్పోజ్ చేయండి. డస్ట్బిన్ లో వేయండి. టాయిలెట్ బౌల్స్ లో వేసి ఫ్లష్ చేయొద్దు. అలాగే చిన్నపిల్లలు కానీ మహిళలు ముఖ్యంగా వాళ్ళు టాయిలెట్కి వెళ్ళాక క్లీన్ చేసుకునేటప్పుడు ముందు భాగం నుంచి వెనక భాగం వైపుకి క్లీన్ చేసుకోండి. ఎందుకంటే మహిళలకి చాలా సున్నితంగా ఉంటుంది, తేలికగా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో మహిళలు టాయిలెట్ అయ్యాక కంపల్సరీ ముందు నుంచి వెనక వైపుకి క్లీన్ చేసుకోవాలి. అలాగే తల్లిదండ్రులు, ఆడపిల్లలు ఉన్న వాళ్ళు పిల్లలు మనల్ని అడుగుతారు అనుకుంటాం, కానీ చాలా విషయాలు వాళ్ళు మనల్ని అడగరు. ముఖ్యంగా ఆడపిల్లలు బిడియపడతారు తల్లి దగ్గర అయినా కూడా. సో మీరు ఈ శానిటరీ ప్యాడ్ ని ఎలా డిస్పోజ్ చేయాలి, టాయిలెట్ అయ్యాక ఎలా కడుక్కోవాలి, ఇవన్నీ దయచేసి మదర్స్ కొంచెం ఒకసారి పిల్లలకి చూపించండి. ఇప్పుడు ఆర్గనైజేషన్స్ కానీ రెస్టారెంట్స్ కానీ వాళ్ళకి చిన్న సూచనలు. మీరు కనీసం 10 నుంచి 15 మందికి ఒక టాయిలెట్ ఉండాలి. ఆ టాయిలెట్ లో వెస్ట్రన్ టాయిలెట్ పెట్టినట్టయితే కంపల్సరీ టాయిలెట్ పేపర్ ని ప్రొవైడ్ చేయండి. అలాగే టాయిలెట్ డస్ట్ బిన్స్ కూడా ఎంతమంది వస్తారు దానికి అనుగుణంగా పెద్ద సైజ్ డస్ట్ బిన్స్, కవర్ ఉన్న డస్ట్ బిన్స్ ని ప్రొవైడ్ చేయాలి. అలాగే క్లీనింగ్ మినిమం రోజుకి 2 నుంచి 3 సార్లు క్లీనింగ్ చేసేవాళ్ళు, డస్ట్ బిన్ ని ఖాళీ చేసేవాళ్ళు కంపల్సరీగా ఉండేటట్టు చూసుకోండి. ఒక తరంగా మనం ప్రాథమిక శుభ్రత మీద దృష్టి పెడితే తర్వాత తరాలకి ఇది అలవాటుగా అయిపోతుంది. ఇలాంటి చిన్న చిన్న అంశాల వల్లే నాగరికత ఉన్నవారిగా గుర్తింపబడతాము. రాష్ట్రం మొత్తం గాని దేశం మొత్తం గాని ఈ ఒక్క సంవత్సరం అందరం కలిసి ఇదే విషయం మీద దృష్టి పెట్టి టీవీలలో, థియేటర్స్ లో, పబ్లిక్ ప్లేసెస్ లో ఇలాంటి వీడియోని ఒక సామాజిక బాధ్యతగా చూపిస్తే తప్పకుండా కొంత మార్పు వస్తుందని నా ప్రగాఢ విశ్వాసం. చివరిగా నేను పేరెంట్స్ ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఒక్కసారి మీ పిల్లలతో వెస్ట్రన్ టాయిలెట్ గానీ, సింక్ గానీ ఇలాంటి ప్రాథమిక పరిశుభ్రతకు సంబంధించిన విషయాలు దగ్గరుండి చూడండి, వాళ్ళు సరిగ్గా వాడుతున్నారో లేదో. అలాగే పిల్లలు గనక ఈ వీడియో చూస్తుంటే మీ పేరెంట్స్ కి కూడా నేర్పించండి. థ్యాంక్ యూ. We must also acknowledge that there is a huge gap between education and employment. As a result, sir, I have no hesitation in saying today that we are pushing our students, the future of this country, into a trap of joblessness. And this will remain until we address this gulf of difference between what the market demands and what our education system imparts. Sir, ये जो देश में रट्टा सिस्टम चलता है, जिसके तहत केवल रट्टा लगा लगा कर नंबर लाकर बच्चे पास किए जाते हैं, इससे प्रतिभा की हत्या होती है. सर, वी आर किलिंग द टैलेंट ऑफ दिस कंट्री. सर, दिस इज not just a failure of our education system, it is a failure of our society that we have let down our children, our youth, and in doing so, our future. Let us not forget the countless lives that have been lost on this treacherous journey in search of a better future.
सुबह उठकर सबसे पहले मोबाइल, खाना खाते समय मोबाइल, पढ़ाई पढ़ने के लिए मोबाइल, दोस्तों से बात करने के लिए मोबाइल, सोने से पहले भी मोबाइल, यहाँ तक कि बाथरूम के अंदर भी मोबाइल। अरे इतना समय तो तुम खुद ही खुद के साथ नहीं बिताते जितना मोबाइल के साथ बिताते हो। लेकिन ये सिर्फ तुम्हारा हाल नहीं है, पूरी दुनिया में यही बर्बादी चल रही है। लोग दिन में एवरेज 2617 बार अपने स्मार्टफोन को छूते हैं। हर 12 मिनट में लोग अपना मोबाइल चेक करते हैं। अरे अगर दिन के हर 12 मिनट में अपने लक्ष्य को, अपने गोल को याद करते ना, तो आज पता नहीं कहां से कहां होते। 2617 बार ना सही, दिन में 200 बार ही अपनी किताबें उठा लेते तो आज पता नहीं कहां होते। मोबाइल को तो बनाया गया था तुम्हारा काम आसान करने के लिए, लेकिन इसी मोबाइल की लत में इस तरह डूब गए हैं सब कि कोई काम करने का मन ही नहीं करता। लगता है बस मोबाइल ही चलाते रहो। इस छोटी सी स्क्रीन के अंदर ऐसी जन्नत है जिससे बाहर आने का दिल ही नहीं करता किसी का। मोबाइल से आंखें खराब होती हैं, पुतलियां सिकुड़ जाती हैं। ज्यादा समय तक मोबाइल को पास रखने पर डीएनए नष्ट होने लगता है। रात को मोबाइल साथ लेकर सोने से ब्रेन हैमरेज हो सकता है। ज्यादा समय मोबाइल साथ रखने से कैंसर और ब्रेन ट्यूमर जैसी प्रॉब्लम हो सकती हैं। ज्यादा फोन पर बात करने से कान खराब हो सकते हैं, आप बहरे हो सकते हो। सोशल मीडिया पर दिन भर दूसरों की जिंदगी में झांकने से आपके अंदर डिप्रेशन आ सकता है। आप मानसिक रोगों के शिकार हो सकते हो। दिन भर बैठकर गेम खेलने से आपका कैरियर, आपकी जिंदगी बर्बाद हो सकती है। ये सारी बातें आपको पहले से पता होंगी, लेकिन फिर भी इस मोबाइल ने आपके हाथ को ऐसे पकड़ कर रखा है कि आप चाहकर भी उसे 10 मिनट से ज्यादा के लिए अकेला नहीं छोड़ सकते। यकीन मानिए, आपके मोबाइल को आपने हाथ में नहीं पकड़ा है, मोबाइल ने आपको अपने हाथ में पकड़ कर रखा है। और इस Spiky and Bubbles are flying a kite. They're having fun, but it's a dangerous setting. Spiky is flying the kite too close to the power lines. If the kite gets stuck in the power lines, he could get an electric shock. How? Well, the metallic wire of the kite is a conductor, and so is our body. If the kite touches the power line, a large electric current may flow down the wire, moving through the person and into the ground. This completes the circuit and causes an electric shock. A fuse is a piece of thin conducting wire with a low melting point connected to the circuit. When the current in the circuit exceeds a safe limit, the fuse heats up and melts, breaking the circuit and stopping the flow of current. Fuses protect against short circuits and overloading. But to overcome this problem, automatic fuses called miniature circuit breakers or MCBs are used. Whenever there is an excess amount of current flow in the circuit, the MCB automatically trips off, thus breaking the circuit. The MCB can then be turned back on like a switch without the need to replace the automatic fuse. There are several ways to prevent electric shocks and short circuiting. Here are some of the safety measures we can take. 1. Don't poke anything into electric sockets. 2. Don't touch electrical appliances or sockets when your hands are wet. Water can conduct electricity. 3. Don't use appliances with damaged or exposed wires. 4. Don't overload a power socket by plugging too many appliances into it. This will draw a large current which may burn the wire and cause fires. Be particularly careful about this since many of us like to connect multiple appliances to one socket. 5. Don't change a bulb until you have turned off its switch. 6. Don't try to repair an electrical appliance by yourself. Get an electrician to do it. Hi, Mom. അമ്മയുടെ മാലാഖമാരെന്നെ കാത്തോളും.
ప్లే గ్రౌండ్ అಲ್ಲ ఒక నిమిషాలండి పంపిస్తున్నా നമ്മുടെ ജീവൻ നഷ്ടപ്പെടും ഹെൽമെറ്റ് മാറ്റണം റോഡ് നിയമങ്ങൾ നമ്മൾ പാലിച്ചില്ലെങ്കിൽ ആരും നമ്മളെ രക്ഷിക്കാനുണ്ടാവില്ല చూస్తున్నాం కొండండి ఒక నిమిషం तो हेलमेट पहन ले। छोड़ो ना भैया, कॉलेज पास में ही तो है। चिंटू हेलमेट पहन ले। हेलमेट जीवन बचाते हैं। क्लिक करें, सुरक्षित रहें।